మొట్టమొదటి రోజు నుంచి అరాచకం అరాచకం అరాచకం, భాషలో అరాచకం, చేతల్లో అరాచకం. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? హోంశాఖ సహాయ మంత్రి. కనీసం నేను ఒక హోంశాఖ మంత్రిగా ఒక పదవిలో ఉన్నాను, సంస్కారవంతంగా మాట్లాడాలని లేకుంటే ఎట్లా? పుట్టుకల గురించి మాట్లాడతారా? ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉంటుందా? ఇంత ఇంత కుసంస్కారమా? ఇంత దిగజారిపోవాలా? దేశం కోసం, ధర్మం కోసం, హైందవ సంస్కారం అని మాట్లాడే వాళ్ళు పుట్టుకల గురించి మాట్లాడతారా? ఏం చదివాను? భగవద్గీత చదివావా? ఉపనిషత్తులు చదివావా? నీ జీవితంలో నీ నోటి నుంచి ఒక శ్లోకం వినలే, నీ నోటి నుంచి ఒక మంచి మాట వినలే, నీ నోటి నుంచి ప్రజల కోసం అని కమిట్మెంట్ తో మాట్లాడే ఒక వాక్యం వినలే. పొద్దున్న లేస్తే కేసీఆర్ తిట్టడం, కేసీఆర్ తిట్టడం, కేసీఆర్ తిట్టడం, కేసీఆర్ తిట్టడం. ఈ తప్ప బండి సంజయ్ నోట ఇంకేమైనా విన్నావా? ఏం లేదు. రేవంత్ రెడ్డి గారిని మాత్రం ప్రియురాలు జడతో కొట్టేట్టు కొట్టుకుంటాడు అప్పుడప్పుడు. అది చిన్నపాటి విమర్శ. ఇంత కొనుగోలు జరగడం లేదు, రైతుల పాపం ధాన్యం కొనుగోలు జరగక అల్లాడుతున్నారు రైతులు. ఎక్కడున్నారు బండి సంజయ్? అది పట్టదు ఆయనకి పొద్దుందాకా బీఆర్ఎస్ మీద పడడమే. ఇవాళ రేవంత్ రెడ్డితో బిలాహతై బండి సంజయ్ సాగిస్తున్నటువంటి ఈ దురాగతాన్ని ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ నాయకులారా తారా హుషారు. మీ పార్టీ మూలాలు పెకలిస్తున్నాడు ఆయన. మీ పార్టీకి కూడా ఆయన ఘాతకుడుగా తయారైనాడు. ఈ విషయాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. కుసంస్కారానికి, దాడులకు, గూండాయిజానికి ప్రతీకలుగా మారారు రేవంత్ రెడ్డి అండ్ బండి సంజయ్. వీళ్ళ విషయంలో తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. చైతన్యవంతమైనటువంటి సమాజం, ప్రజాస్వామ్య విలువల్ని ప్రేమించేటువంటి సమాజం, ప్రజాస్వామ్య పోరాటం చేసి తెలంగాణను సాధించేటువంటి సమాజం కనుక ఈ సమాజం మిమ్మల్ని క్షమించదు. ఇవాళ మేము అందుకనే ఆనంద్ గారికి చెప్పినాం, వారి నుంచి మేము ఆశిస్తున్నాం. వారి చట్టాన్ని రక్షిస్తారని ఆశిస్తున్నాం, మాకేం ఫేవర్గా ఆశించట్లేదు. ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేల కార్యాలయాలు కాపాడండి, ఎమ్మెల్యేల ప్రాణాలు కాపాడండి అని అడిగాం. ఎమ్మెల్యేల మీద దాడులు జరగకుండా చూడండి. ఈ ఫ్యాక్షనిస్ట్ సంస్కృతి, ఈ బీహార్ లో ఉండేటువంటి దాడుల సంస్కృతిని తెలంగాణలో రానివ్వకండి అని చెప్పడానికి వచ్చినాం. వీళ్ళకి అరాచకాలు చేస్తే ఆత్మరక్షణ కోసం రేపు ఇతర పార్టీల వాళ్ళు కూడా దాడులు చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏమైపోతుంది? ఈ రాష్ట్రం రావణ కష్టం అవుతుంది, అగ్నిగుండం అవుతుంది. ఈ రాష్ట్రంలో అన్ని విలువలు దిగజార్చడానికి ఈ ఇద్దరు నాయకులు కూడా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు, అన్ని విలువలు దిగజారాలు చేస్తున్నారు, పతనం వైపు రాష్ట్రాన్ని తీసుకుపోతున్నారు. కనుక వీళ్ళ విషయంలో కఠినమైనటువంటి చట్టబద్ధమైనటువంటి మొట్టమొదటి రోజు నుంచి అరాచకం అరాచకం అరాచకం, భాషలో అరాచకం, చేతల్లో అరాచకం. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? హోంశాఖ సహాయ మంత్రి. కనీసం నేను ఒక హోంశాఖ మంత్రిగా ఒక పదవిలో ఉన్నాను, సంస్కారవంతంగా మాట్లాడాలని లేకుంటే ఎట్లా? పుట్టుకల గురించి మాట్లాడతారా? ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉంటుందా? ఇంత ఇంత కుసంస్కారమా? ఇంత దిగజారిపోవాలా? దేశం కోసం, ధర్మం కోసం, హైందవ సంస్కారం అని మాట్లాడే వాళ్ళు పుట్టుకల గురించి మాట్లాడతారా? ఏం చదివాను? భగవద్గీత చదివావా? ఉపనిషత్తులు చదివావా? నీ జీవితంలో నీ నోటి నుంచి ఒక శ్లోకం వినలే, నీ నోటి నుంచి ఒక మంచి మాట వినలే, నీ నోటి నుంచి ప్రజల కోసం అని కమిట్మెంట్ తో మాట్లాడే ఒక వాక్యం వినలే. పొద్దున్న లేస్తే కేసీఆర్ తిట్టడం, కేసీఆర్ తిట్టడం, కేసీఆర్ తిట్టడం, కేసీఆర్ తిట్టడం. ఈ తప్ప బండి సంజయ్ నోట ఇంకేమైనా విన్నావా? ఏం లేదు. రేవంత్ రెడ్డి గారిని మాత్రం ప్రియురాలు జడతో కొట్టేట్టు కొట్టుకుంటాడు అప్పుడప్పుడు. అది చిన్నపాటి విమర్శ. ఇంత కొనుగోలు జరగడం లేదు, రైతుల పాపం ధాన్యం కొనుగోలు జరగక అల్లాడుతున్నారు రైతులు. ఎక్కడున్నారు బండి సంజయ్? అది పట్టదు ఆయనకి పొద్దుందాకా బీఆర్ఎస్ మీద పడడమే. ఇవాళ రేవంత్ రెడ్డితో బిలాహతై బండి సంజయ్ సాగిస్తున్నటువంటి ఈ దురాగతాన్ని ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ నాయకులారా తారా హుషారు. మీ పార్టీ మూలాలు పెకలిస్తున్నాడు ఆయన. మీ పార్టీకి కూడా ఆయన ఘాతకుడుగా తయారైనాడు. ఈ విషయాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. కుసంస్కారానికి, దాడులకు, గూండాయిజానికి ప్రతీకలుగా మారారు రేవంత్ రెడ్డి అండ్ బండి సంజయ్. వీళ్ళ విషయంలో తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. చైతన్యవంతమైనటువంటి సమాజం, ప్రజాస్వామ్య విలువల్ని ప్రేమించేటువంటి సమాజం, ప్రజాస్వామ్య పోరాటం చేసి తెలంగాణను సాధించేటువంటి సమాజం కనుక ఈ సమాజం మిమ్మల్ని క్షమించదు. ఇవాళ మేము అందుకనే ఆనంద్ గారికి చెప్పినాం, వారి నుంచి మేము ఆశిస్తున్నాం, వారి చట్టాన్ని రక్షిస్తారని ఆశిస్తున్నాం, మాకేం ఫేవర్గా ఆశించట్లేదు. ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేల కార్యాలయాలు కాపాడండి, ఎమ్మెల్యేల ప్రాణాలు కాపాడండి అని అడిగాం. ఎమ్మెల్యేల మీద దాడులు జరగకుండా చూడండి. ఈ ఫ్యాక్షనిస్ట్ సంస్కృతి, ఈ బీహార్ లో ఉండేటువంటి దాడుల సంస్కృతిని తెలంగాణలో రానివ్వకండి అని చెప్పడానికి వచ్చినాం. వీళ్ళకి అరాచకాలు చేస్తే ఆత్మరక్షణ కోసం రేపు ఇతర పార్టీల వాళ్ళు కూడా దాడులు చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏమైపోతుంది? ఈ రాష్ట్రం రావణ కష్టం అవుతుంది, అగ్నిగుండం అవుతుంది. ఈ రాష్ట్రంలో అన్ని విలువలు దిగజార్చడానికి ఈ ఇద్దరు నాయకులు కూడా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు, అన్ని విలువలు దిగజారాలు చేస్తున్నారు, పతనం వైపు రాష్ట్రాన్ని తీసుకుపోతున్నారు. కనుక వీళ్ళ విషయంలో కఠినమైనటువంటి చట్టబద్ధమైనటువంటి